బంగ్లాదేశ్లోని గోపాల్గంజ్, ఖుల్నా, మౌల్వీ బజార్, ఠాకూర్గావ్, దినాజ్పూర్ జిల్లాలలో హిందువుల జనాభా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాలలో ఇస్లామిక్ మూకల కార్యకలాపాలు కూడా చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి. ఇటీవల జరిగిన హత్యాకాండలో ప్రభావితమైన ప్రాంతాలు కూడా ఈ జిల్లాల పరిధిలో ఉన్నాయి. హిందువులు బుద్ధిస్టులనే ఏరి పారేసేందుకు తమ వద్ద ఖచ్చితమైన ప్రణాళికలు, కావలసిన డబ్బులు ఉన్నాయని హెచ్చరికలు కూడా వీళ్ళు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లోని కొన్ని హిందూ సంఘాలు భారత ప్రభుత్వానికి తమ గోడును వెలిపించుకుంటున్నాయి. సరిహద్దులు తెరిస్తే తాము భారత్లోకి వస్తామంటూ ప్రాధేయపడుతున్నారు. బంగ్లాదేశీ సమ్మిళిత జాగరణ జ్యోతి సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. తాము బంగ్లాదేశ్లో ఉంటే ఎక్కువ కాలం ప్రాణాలతో ఉండే అవకాశం లేదంటూ నిస్సహాయతను వ్యక్తం చేసింది. ఇస్లామిక్ మూకల హెచ్చరికల పోస్టర్లు, బ్యానర్లను బంగ్లాదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నా ఎటువంటి విచారణ చేపట్టకపోవడంతోటి స్థానిక హిందువులను ఖచ్చితంగా భయపడతారు కదా, ఆ భయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఆగస్టు నుంచి సుమారు 370కి పైగా దాడులు జరిగినాయని, ఇందులో ఎక్కువ శాతం దాడులు హిందువుల్ని లక్ష్యంగా చేసుకొని జరిగినాయని బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ కౌన్సిల్ ప్రకటించింది.